సామెల్ గారు బ్రాహ్మణులని కొంచెం కించపరిచే విధంగా పదజాలం వాడారు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది ఆ మందుల సామెల్ అంటే ఆయనకు పైత్యం నెత్తిమీదెక్కింది ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మామూలుగా మొదటి నుంచి క్రిస్టియన్లో ఉండి డైలీ ప్రేయర్ చేసేటోళ్ళు, చర్చ్కి వెళ్ళేటోళ్ళు ఎప్పుడు కూడా సభ్యతతోనే ఉంటారు. వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, సంస్కృతిని గౌరవిస్తారు, ఇతర మతాలను కూడా గౌరవిస్తారు వాళ్ళు. కానీ ఏదైతే మధ్యంతరంగా వస్తారు రీసెంట్ వాళ్ళు, అంటే మధ్యంతర సిరి అంటారు దాన్ని, వేరే మతాల నుంచి క్రిస్టియన్లకు జాయిన్ అయిన తర్వాత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే నేను జర ఎక్కువ ఉండాలి, నేనే ఎక్కువ భక్తుని, నేనే జర ఈ క్రిస్టియనిజం ఎక్కువ నమ్ముతా అనేటటువంటి అత్యుత్సాహం ఎక్కువ ఈ సామెల్కు ఉంది. నీకు అసలు సందర్భం ఏంది, అది గాంధీ భవన్లో జరుగుతున్న విషయం ఏంది, అక్కడ ఎస్సీ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నువ్వు అక్కడ వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వచ్చు పండితుల గురించి ఎట్లా మాట్లాడతావు? నువ్వు పండితులకు అట్లా అవమానపరంగా ఎట్లా మాట్లాడతావు? అంటే పండితులు ఎక్కడ నీకు తేడా చేసి మాట్లాడారు ఏ విషయంలో అయినా కానీ? ఇదే నన్ను మాడే పద్ధతి. దాని తర్వాత దాన్ని ఇది తప్పయా బాబు, నువ్వు ఒక పురోహితులను అట్లా తిట్టడం అనేది తప్పిది, నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇది చేయడం తప్పు అని చెప్పి మాట్లాడినందుకు మా కేంద్ర సహాయ మంత్రి హోమ్ మినిస్టరు బండి సంజయ్ గారి మీద అట్లా మారడం ఏంది? వాళ్ళ ఇంటి పైన దాడి చేస్తామని చెప్పి తర్వాత వాళ్ళ కార్యకర్తలు అట్లా పంపించడం ఏంది? అంటే ఏం సంస్కృతి ఇదంతా? దాడులు చేయడానికి చేతగాకనా, మాట్లాడడానికి చేతగాక? భారతీయ జనతా పార్టీలో గుర్తుపెట్టుకో, ఈ దేశం మొత్తంలో అందరికన్నా ఎక్కువ మంది ఎంపీలు ఎస్సీలు ఉన్నది భారతీయ జనతా పార్టీ. సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ పార్టీలో ఎంతమంది ఎస్సీ లీడర్లు నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీలో అత్యధిక మంది ఎంపీలు ఎస్సీ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అత్యధికమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.